సో ఈ డిప్రెషన్లో ఎలా ఉంటుందంటే సెరోటోనిన్ లెవెల్స్ చాలా డౌన్ ఉంటుంది. సో ఎట్లా అంటే ఎనిహోడైని ఆనందం ఉండదు. ముందు ఒక సినిమా చూస్తున్నా, వాళ్ళ కుక్క పిల్లని చూస్తున్నా, వాళ్ళ అమ్మని చూస్తున్నా, వాళ్ళ నాన్నని చూస్తున్నా హ్యాపీగా ఉండేటోళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండరు. ఆకలి వెయ్యదు, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, టెన్షన్, ఫ్యూచర్ నమ్ముంటుంది, ఏమి చేయాలని ఉండదు, ఎనర్జీ ఉండదు. అండ్ డిప్రెషన్లో సివియర్ స్టేజ్ ఉంటుంది. సివియర్ డిప్రెషన్ విత్ సైకోసిస్. సివియర్ డిప్రెషన్ వెళ్ళేసి సైకోటిక్ పిక్చర్ కూడా అటాక్ అయిన వాళ్ళు ఉంటారు. సివియర్ డిప్రెషన్లో సూసైడల్ అటెంప్ట్స్. నేను ఒక కేసు చెప్తాను. వన్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ ఆల్రెడీ డయాగ్నోస్డ్ విత్ డిప్రెషన్, క్లాసికల్ డిప్రెషన్. ఏమైందంటే అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా చనిపోయినారు. ఎవ్రీ 1 year, లాస్ట్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ ఫ్రెండ్స్ చనిపోతూ వస్తున్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. అతనికి సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినాడు. అతను ఏం చేసిండంటే బ్లేడ్తోని కట్ చేసుకొని బాత్రూంలో కూర్చుంటే వాళ్ళ మమ్మీ బాత్రూమ్ నుంచి బ్లడ్ లీక్ అవుతుంటే చూసింది. ఏంది బ్లడ్ వస్తుందని చెప్తే వెంటనే డోర్ బలగొడితే వాడు అట్లే కూర్చున్నాడు. చాలా బ్లడ్ పోయింది. అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఏంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్స్ చనిపోయినారు, నాకు బతకాలని లేదు. హోప్స్ లేవు. కానీ వేరే అందరూ అట్లా చేస్తారని కాదు. సో డిప్రెషన్ ఈజ్ అ డిజార్డర్.